So, what third party is thinking about your person? ఓకే. సో, ఈరోజు వీడియోలో ఈ మ్యాటర్ ఏంటో కవర్ చేద్దాం. సో, ఇది కూడా ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. మీరు ఎవరి కోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రిచువల్స్, రీయూనియన్ రెమెడీస్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ, what they are thinking about your person. 5 of Pentacles, 6 of Pentacles, 4 of Swords, 6 of Cups, Strength card, and 4 of Wands. Okay. And Page of Wands, Chariot, the Star card, Ten of Wands, Knight of Swords, Seven of Swords, ఓకే. ఇక్కడ మీ పర్సన్ కోసం అసలు థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ ఈరోజు టాపిక్. ఓకే. సో హర్మిట్, Knight of Pentacles, Page of Cups. ఓకే. సో ఇక్కడ యాక్చువల్గా థర్డ్ పార్టీ ఫీలింగ్ లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్. మీ పర్సన్ థర్డ్ పార్టీని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ. బట్ వాట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ పర్సన్ అంటే దే వాంట్ రెసిప్రాసిటీ. సో స్పైయింగ్ అండ్ స్టాకింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ. లైక్ మీ పర్సన్ ఆర్ థర్డ్ పార్టీ వీళ్ళిద్దరు అకౌంట్స్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేసుకుంటున్నారు. సోషల్స్లో స్పైయింగ్ అండ్ స్టాకింగ్ జరుగుతుంది. అండ్ 6 of Pentacles అండ్ 5 of Pentacles మనకి స్టార్టింగ్ కార్డ్స్. సో థర్డ్ పార్టీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ రెసిప్రాసిటీ ఫ్రమ్ యువర్ పర్సన్. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు. కానీ మీ పర్సన్ దగ్గర ఏం లేదు ప్రజెంట్ ఇవ్వడానికి. ఈ పర్సన్ మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా రీజన్ అదే. మీ పర్సన్ దగ్గర అట్లీస్ట్ ఎమోషనల్ అవైలబిలిటీ కూడా ఉండదు. ఎప్పుడు వర్క్ బిజీ, ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్, ఓకే ఆఫ్టర్ దట్ టైం ఉంటే రిలేషన్షిప్ కోసం ఆలోచిస్తాను అన్నట్టుగా ఉంటారు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అదే ఉంది మీ పర్సన్. బట్ ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూ వస్తున్నాయి. ఎలా అంటే స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ థర్డ్ పార్టీ, దే ఆర్ వెయిటింగ్ టు రీకన్సైల్ విత్ థర్డ్ పార్టీ. అండ్ థర్డ్ పార్టీ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ రికన్సిలియేషన్ విత్ యువర్ పర్సన్. మీ పర్సన్తో రీయూనియన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ. అదొక సిన్సియర్ రిలేషన్షిప్, సిన్సియర్ లవ్ నుంచి ఫెయిల్యూర్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళిద్దరూ, థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్. 10 of Cups, 4 of Wands, Ace of Swords, Ace of Wands. ఇదంతా ఏంటి? ఇది ఎవరి కోసం అంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీతో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అంటే ఫ్యామిలీ, కిడ్స్ ఇదంతా కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది అని ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్. కానీ
అది జరుగుతుందా అంటే ఇక్కడ టైం కోఆపరేట్ చేయట్లేదు మీ పర్సన్కి ఆర్ థర్డ్ పార్టీకి. థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ డజంట్ సపోర్ట్ యువర్ పర్సన్. కొంతమంది ఇక్కడ థర్డ్ పార్టీతో కమిటెడ్ రిలేషన్లో ఉన్నారు, కొంతమంది సింగిల్ ఉన్నారు. సో ఇలా రిలేషన్షిప్స్ డిఫరెంట్ ఉన్నాయి. స్టార్ కార్డ్ మనకి టూ టైమ్స్ వచ్చింది. స్టార్ కార్డ్ 2 సార్లు వస్తే విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. దట్ మెసేజెస్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి రాబోతున్నాయి అని అర్థం. బట్ ఇక్కడ ఈ రీడింగ్లో ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనంటే ఈ పర్సన్ మీతో మాట్లాడాలని చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీ పర్సన్. బట్ థర్డ్ పార్టీ బ్లాక్డ్ యువర్ పర్సన్. సో కొంచెం ఫోకస్ మొత్తం అటువైపు ఉంది. ఎప్పుడు అన్బ్లాక్ చేస్తారు, ఎప్పుడు నాతో మాట్లాడతారు అని మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ లేదా థర్డ్ పార్టీ మీ పర్సన్ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ నుండి మీ పర్సన్తో మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ అలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. బట్ మీ పర్సన్ అకౌంట్స్ మాత్రం బ్లాక్లో ఉన్నాయి. సో కమ్యూనికేషన్ కొంచెం డిస్టర్బింగ్గానే ఉంది వాళ్ళిద్దరి మధ్య. వై? బికాజ్ వాళ్ళ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళిద్దరికీ పడదు మేబీ. ఇక్కడ మనకి రీడింగ్లో ఎలా చెప్తున్నారంటే ఏమొస్తుంది అంటే యువర్ పర్సన్ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ ఎల్డర్లీ పర్సన్. మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒక ఎల్డర్లీ పర్సన్ ఉన్నారు, చాలా అగ్రెసివ్. అసలు వాళ్ళ ఎదురుగా నుంచొని మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉంటారు మీ పర్సన్. అంత భయపడతారు. ఐ డోంట్ నో, ఇట్స్ అ ఫెమినిన్ ఎనర్జీ. అండ్ థర్డ్ పార్టీ ఫ్యామిలీలో అందరూ థర్డ్ పార్టీకి ఎగ్నెస్టే. అంటే మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ రిలేషన్ని వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయరు. దే డోంట్ లైక్ యువర్ పర్సన్. సో అది అక్కడ సిచ్యువేషన్. సో అది అక్కడ అలా స్టక్ అయిపోయింది ఆ రిలేషన్షిప్. సో థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ వీళ్ళిద్దరూ దూరంగానే ఉన్నారు. దే ఆర్ నాట్ టుగెదర్. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు, బట్ మీ ఇంట్లో మీరున్నారు. సో ఎనర్జీస్ ఇలానే ఉన్నాయి ఇక్కడ. సో హర్మిట్ మోడ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ముగ్గురు హర్మిట్ మోడ్లోనే ఉన్నారు ఇక్కడ. ఓకే, అంటే ఎవరికి కూడా హ్యాపీనెస్ లేదు. ఒకరి కోసం ఒకరు ఎంక్వైరీ చేసుకోవడం సరిపోతుంది. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ ఉంటున్నారు. కానీ ఫ్రెండ్స్ అందరితో కలుస్తున్నారు. కానీ మీ పర్సన్ని మీరు కలుస్తున్నారంటే నో, మీ పర్సన్ థర్డ్ పార్టీని కలుస్తున్నారంటే నో. కమ్యూనికేషన్ బాగుందా వాళ్ళిద్దరి మధ్య అంటే నో. మీ ఇద్దరి మధ్య బాగుందా అంటే నో. సో ఆల్మోస్ట్ ఒక అన్హ్యాపీ ఎనర్జీ మాత్రమే కనిపిస్తుంది. నెగిటివిటీ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇది ఎప్పటికీ మామూలు అవుతుంది. ఎప్పటికల్లా మీరు మళ్ళీ మీ పర్సన్ ఆర్ థర్డ్ పార్టీ, మీ పర్సన్ థర్డ్ పార్టీతో రికన్సైల్ అవుతారా, మీతో రికన్సైల్ అవుతారా ఆఫ్టర్ దిస్ బ్రేక్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే దిస్ క్వశ్చన్. మీ పర్సన్ 2 of Swords ఎనర్జీ. థర్డ్ పార్టీని వదలరు, మిమ్మల్ని వదలరు. మీ పర్సన్కి ఇద్దరు కావాలి. సో ఎవరిని బాధ పెట్టడం కానీ తను బాధపడడం కానీ ఈ పర్సన్కి వద్దు. మీరు ఒక వాల్యుబుల్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో కంపేర్ టు థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ కుడ్ బి family relation or any other relation, whatever relation it may be. Some third party is there, but third party is a long term commitment and long term relation. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నది. మీది అరౌండ్ 4 years రిలేషన్ మీది. సో ఇక్కడ ప్రతి విషయంలో మిమ్మల్ని థర్డ్ పార్టీని కంపేర్ చేసుకొని చూసుకుంటూ ఉంటారు మీ పర్సన్. కానీ ఎప్పుడు మీ దగ్గర ఏమన్నారు, కంపారిజన్ కోసం మీ దగ్గర మాట్లాడరు. అండ్ ఒక్కొక్కసారి మీరు కొంచెం కోపం ఎక్కువైనప్పుడు థర్డ్ పార్టీతో మీ అంతటా మీరే కంపేర్ చేసుకుని మీ పర్సన్ దగ్గర థర్డ్ పార్టీని తిడుతూ ఉంటారు. లేదా ఇంకేదో రకంగా ఆర్గ్యుమెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు.
స్టార్టింగ్ విత్ థర్డ్ పార్టీ. సో ఇదంతా కూడా జరిగినా కూడా మిమ్మల్ని ఎప్పుడు ఎవరితోనూ కంపేర్ చేసి చూడలేదు ఈ పర్సన్. కానీ మీ పర్సన్ మీ పైన ఉన్న ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని హైడ్ చేస్తూనే వచ్చారు, ఇంకా హైడ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏమని రియలైజ్ అవుతారంటే, ఇదంతా ఎందుకు చేస్తున్నాను, అసలు నేను ఇంత హైడ్ చేయడం అవసరమా, హైడ్ చేసి ఏం చేస్తారు. ఓకే, ఇప్పటి వరకు మీకు థర్డ్ పార్టీ విషయం తెలియనంత వరకు ఈ పర్సన్ థర్డ్ పార్టీని హైడ్ చేశారు. అండ్ ఒకవేళ మీకు థర్డ్ పార్టీ విషయం తెలిసిన తర్వాత ఈ రిలేషన్ నుండి డ్రాప్ అయిపోతారేమో అని మీ పర్సన్ మీ పైన ఫీలింగ్స్ని కూడా పెంచుకోకుండా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే థర్డ్ పార్టీ రిలేషన్ కోసం తెలిసిన తర్వాత మీరు ఒకవేళ మీ పర్సన్ గోస్ట్ చేసి వెళ్ళిపోతారేమో అన్న ఆలోచనలో మీతో అలా ఉండేవారు. కానీ ఇప్పుడు మీరు థర్డ్ పార్టీ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో అని తెలిసిన తర్వాత కూడా మీ పర్సన్ మీరు ఇష్టపడుతున్నారు అని అర్థమైంది మీ పర్సన్కి. సో నౌ ఈ పర్సన్ అసలు ఏది హైడ్ చేయాలని అనుకోవట్లేదు. తను మీకోసం ఏమైతే అనుకుంటున్నారో అదంతా మీతో చెప్పేస్తారు. అండ్ మీతో చాలా కొంచెం కంఫర్టబుల్గా బిహేవ్ చేస్తారు ఈ పర్సన్. నెక్స్ట్ టైం ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అయ్యేటప్పుడు మీ పర్సన్ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి, చాలా డిఫరెంట్ ఉంటుంది. తన వే ఆఫ్ టాకింగ్ అబ్జర్వ్ చేయండి, వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ డేస్. సో అలా మీరు చాలా డిఫరెన్సెస్ అయితే చూస్తారు. అండ్ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ సేమ్ పేజ్లో ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏ డిఫరెన్సెస్ లేవు. బట్ మీ ఇద్దరితో కంపేర్ చేసి చూస్తే మీరిద్దరూ టోటలీ డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ రిలీజియన్ ఆర్ అదర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. మీ ఇద్దరి మధ్య చాలా వాల్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు మీకోసం మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో చెప్పలేదు. బట్ థర్డ్ పార్టీ కోసం మాత్రమే మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు. దే డోంట్ నో అబౌట్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఫేస్ ఇప్పుడు రాబోయే సైకిల్ ఏదో స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య, ఏదైతే ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుందో దీంట్లో మీరంతా డిఫరెంట్గా ఆపోజిట్గా ఉంటుంది అంతా. ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా ఉంటే మీతో కలిసి వెళ్తారు, మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు, మీకు సపోర్టింగ్గా ఉండాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే ఆపోజిట్గా ఉన్నా కూడా మీ ఇద్దరి కంపాటబిలిటీ బాగుంది అని అనుకుంటున్నారు. అంటే మీ ఇద్దరి కంపాటబిలిటీ అంటే లైక్ ఆ కపుల్ ఏదైతే ఉంటుందో చూడడానికి బాగుంటారు వీళ్ళిద్దరు, అలా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఈ న్యూస్ మీ ఫ్యామిలీస్ వరకు వెళ్ళిందా, ఇద్దరు ఫ్యామిలీస్ వరకు అంటే నో వెళ్ళలేదు. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఆల్మోస్ట్ మీరిద్దరూ రికన్సైల్ అయినా కూడా ఈ రికన్సిలియేషన్ ఎనర్జీస్ ఓన్లీ మళ్ళీ మీ వరకే ఉంటాయా, అందరికీ తెలుస్తుందా అని అంటే మీ వరకే ఉంటాయి మళ్ళీ కూడా. కానీ ఎప్పుడు మీరిద్దరూ కలిసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారు. అన్మ్యారీడ్ పీపుల్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే అరౌండ్ మార్చ్, ఏప్రిల్, ఈ 2 months, April 23rd అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండింగ్ లోపు మీ ఇద్దరి మధ్య ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీ ఇద్దరికి హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్స్ తర్వాత ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీ రిలేషన్షిప్లో. అసలు మీరు తెలుసుకుంటారు ఏంటి అని అంటే అసలు ఎందుకు మీ పర్సన్తో ఎన్ని రోజులు ఫైట్ చేశారు, ఎందుకు సెపరేషన్లో ఉన్నారు, ఎందుకు నో కాంటాక్ట్లో ఉన్నారు, ఇదంతా కూడా మీరు ఆలోచిస్తారు. సో మీకు ఏం కావాలి అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడ మీ పర్సన్ విషయంలో కూడా అంతే. అసలు వాళ్ళకి ఏం కావాలి, మీ పర్సన్కి ఏం కావాలి మీ నుండి అనేది ఒక క్లారిటీ వస్తుంది. మీ రిలేషన్షిప్లో ఉన్న లిమిట్స్ అండ్ బౌండరీస్ మీ పర్సన్ కన్సిడర్ చేస్తారు అండ్ రెస్పెక్ట్ ఇస్తారు ఆ లిమిట్స్కి అండ్ బౌండరీస్కి. మీరు కూడా అంతే, మీ పర్సన్కి ఉన్న
లిమిట్స్ అండ్ బౌండరీస్కి మీరు రెస్పెక్ట్ ఇస్తారు. సో ఎప్పుడైతే ఇద్దరు ఒకరికొకరు ఈ రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో ఆ లిమిట్స్ అండ్ బౌండరీస్లో, అప్పుడు మీ రిలేషన్షిప్లో ఒక నెక్స్ట్ ఫేస్ అయితే చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతుంది. బట్ వాట్ అబౌట్ థర్డ్ పార్టీ? ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని వదిలేయాలి అన్న ఆలోచన వచ్చింది మీ పర్సన్ లైఫ్లో, మీ పర్సన్ మైండ్లో వచ్చింది, కానీ అది లైఫ్లో ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ ఆ టైం వరకు పట్టొచ్చు అని వస్తుంది ఇక్కడ రీడింగ్లో. ఈ టైం ఫ్రేమ్ అనేది అందరికీ ఒకేలా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి 2 months, 4 months, 5 months అట్లా ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ ఎక్కువ ఒక 4 months పడుతుంది, ఆల్మోస్ట్ 4 months. ఎస్, ఇది చాలా ఎక్కువ మందికి ఈ పాయింట్ రెజొనేట్ అవ్వచ్చు. అంటే ఈ ఇయర్ ఆగస్టు నుండి మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ ఫ్యామిలీస్కి మధ్య మిస్అండర్స్టాండింగ్స్, ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి. అండ్ మీ పర్సన్ మేబీ కొన్ని లీగల్ ఇష్యూస్ ఫైట్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. అండ్ ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ఈ పర్సన్కి అనిపిస్తుంది ఏంటి అని అంటే, ఈ థర్డ్ పార్టీ రిలేషన్ ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్లో ఎంటర్ అయ్యారో, ఆ రిలేషన్ ఎప్పుడైతే మీ పర్సన్కి కనెక్ట్ అయిందో అప్పటి నుండి మీ పర్సన్కి పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు అనేది అర్థమైపోతుంది. అప్పుడు ఒక క్లియర్ డెసిషన్ అనేది తీసుకుంటారు టు లీవ్ దట్ సిచ్యువేషన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని వదిలేయాలని అప్పుడే డిసైడ్ అవుతారు ఆఫ్టర్ జూలై, ఆగస్ట్. ఓకే, బట్ ఇక్కడ బికాజ్ ఆఫ్ సమ్ లీగల్ ఇష్యూస్ ఈ పర్సన్కి పెనాల్టీస్ కట్టాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎస్, అదంతా జరిగిన తర్వాత ఈ పర్సన్ మీతో ఇంకా క్లోజ్గా మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూడడం స్టార్ట్ చేస్తారు. అప్పటి నుండి ఇంకా కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. సో అప్పటి నుండి మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉండడం అనేది జరగవచ్చు. బట్ ఇప్పుడు స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. బట్ మీ పర్సన్ ఈజ్ వెరీ బిజీ ఇన్ దేర్ వర్క్. బట్ వర్క్ ఒకటే కాదు, ఇక్కడ ఈ పర్సన్కి తన లైఫ్ కోసం తను ఆలోచించుకోవడానికి టైం ఎక్కువ ఉండదు. ఎప్పుడైతే లైక్ హాలిడేస్ ఆర్ ఫెస్టివల్స్ వస్తాయో ఆ టైమ్స్లో తను చేసే వర్క్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎప్పుడైతే బ్రేక్ ఇస్తారో అప్పుడు ఈ పర్సన్ ఆలోచించడానికి ట్రై చేస్తారు. ఈ పర్సన్కి కొంచెం ఎడిక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎడిక్షన్స్ ఎక్కువయ్యాయి బికాజ్ ఆఫ్ ఫ్రెండ్ సర్కిల్. ఓకే, టాక్సిక్ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉంది. టాక్సిక్ అడ్వైస్ కూడా ఇస్తున్నారు మీ పర్సన్కి. నథింగ్ ఈజ్ సీరియస్, కానీ ఇక్కడ నో ప్రాబ్లం. ఆ ఎడిక్షన్స్ అవన్నీ కూడా మీతో కనెక్ట్ అయిన తర్వాత ఈ పర్సన్ వదిలేస్తారు. ఓకే, అండ్ కొంతమంది విషయంలో ఇక్కడ మీ పర్సన్ మీ మెసేజెస్కి రిప్లైస్ ఇవ్వడం లేదు అని మీరు బాధపడుతూ ఉంటారు. కానీ ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అని అంటే, అసలు మీరు ఎక్కడైతే మాట్లాడుకుంటూ ఉంటారో ఆ యాప్కి మీరు లాగిన్ అవ్వట్లేదు, మీ పర్సన్ లాగిన్ అవ్వట్లేదు, ఇలా జరుగుండొచ్చు. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, సపోజ్ నోటిఫికేషన్ చూసినా కూడా ఆ నోటిఫికేషన్ చూసినా రిప్లై ఇద్దాం అని మెసేజ్ ఓపెన్ చేద్దామని ట్రై చేసిన మీ పర్సన్ మైండ్లో ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది ఏంటి అని అంటే, ఏదో తిట్టడానికే మెసేజ్ పెట్టుంటారు అని అనిపిస్తుంది. సో తను బిజీగా ఉన్నప్పుడు ఎప్పుడూ మెసేజెస్ ఓపెన్ చేయరు, ఎందుకంటే మీరు ఎక్కువ మీ పర్సన్కి అలా తిడుతూ మెసేజెస్ చేస్తుండొచ్చు. అందుకే రిప్లై ఇవ్వడానికి ఈ పర్సన్కి కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి ఎప్పుడో తన మూడ్ బాగున్నప్పుడు మీకు మెసేజ్ చేస్తూ ఉంటారు, ఆర్ మీ మెసేజెస్కి రిప్లై ఇస్తూ ఉంటారు. సో అలా జరుగుతూ ఉంటుంది. బట్ కమ్యూనికేషన్ ఉందా థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్కి మధ్య అని అంటే ఎస్ ఉంది. కానీ ఇక్కడ చాలా స్ట్రగుల్స్ అయితే ఇంకా ఫేస్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఫ్యామిలీ, కిడ్స్ అండ్ అదర్ హ్యాపీనెస్ ఏదైనా ఉంటే ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థర్డ్ పార్టీని యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ఈ సిచ్యువేషన్, దిస్ ఎంటైర్ సిచ్యువేషన్ వదిలేయాలి అనే ఆలోచన కూడా ఉంది ఈ పర్సన్కి. ఎందుకంటే
అక్కడ హ్యాపీనెస్ అనేది లేదు. అక్కడ ఉన్నది ఏంటి, మొత్తం మీ పర్సన్ చూసింది ఏంటి, అక్కడ థర్డ్ పార్టీ రిలేషన్లో తనకు వచ్చింది ఏంటి అని అంటే లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ హెల్త్ అండ్ లీగల్ ఇష్యూస్, ఇవి మాత్రమే వచ్చాయి మీ పర్సన్కి. ఇంకా వేరే హ్యాపీనెస్ అనేది అక్కడ రాలేదు. అయినా కూడా ఈ పర్సన్ ఏదో కాంప్రమైజ్ అయిపోయి అక్కడే ఉందామని ట్రై చేస్తున్నారు, మళ్ళీ రీకనెక్ట్ అవుదాం థర్డ్ పార్టీకి అని ట్రై చేస్తున్నారు. కానీ అదంతా జరగడానికి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య, ఆ ఫ్యామిలీస్, 2 ఫ్యామిలీస్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది రిజాల్వ్ అవ్వడానికి అరౌండ్ 4 to 5 months పట్టొచ్చు. 4 to 5 months తర్వాత కూడా మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు అనే నమ్మకం మాత్రం ఇక్కడ లేదు అకార్డింగ్ టు దిస్ రీడింగ్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ చాప్టర్ 10 ఇన్ థర్డ్ పార్టీ సిరీస్. త్వరగా ఎండ్ చేసేయండి అని అడుగుతున్నారు వీడియోస్లో. ఎండ్ చేసేద్దామంటే అయిపోయేది కాదు, ఇది చాలా టైం అయితే పడుతుంది. సో ట్రై చేస్తాను, నెక్స్ట్ వీడియోలో ఎండ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఎనర్జీస్ ఏమొస్తే అవే చెప్పాలి నేను. ఓకే, సో బీ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. సిగ్నిఫికెంట్ నెంబర్ 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 111 with 777 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ సర్వీసెస్ అండ్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి. అండ్ కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు ఆ నెంబర్కి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దట్ ఈజ్ చాప్టర్ 11 in third party series. I'll see you there.